అనేవి. So next, a declaration of a variable. So declaration of a variable, it tells the compiler to allocate the required amount of memory with the specified variable name and allows only specified data type values into that memory location. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ఏ టైప్ ఆఫ్ మనం వేరియబుల్ మనం మెన్షన్ చేస్తున్నాం అనేది ఆ వేరియబుల్ యొక్క టైప్ అనేది డేటా టైప్ లో మెన్షన్ చేస్తాం. అండ్ ఆ డేటా టైప్ బేస్ చేసుకుని ఆ యొక్క వేరియబుల్ ఏదైతే మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తామో ఆ యొక్క వేరియబుల్ సైజ్ అనేది అలోకేట్ చేస్తుంది. అండ్ ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ ని మాత్రమే అది రీడ్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సింటాక్స్ చూడండి. డిక్లరేషన్ ఆఫ్ ఎ వేరియబుల్ సింటాక్స్ వచ్చేసి డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్. సో దేర్ ఈస్ అ సింగిల్ స్పేస్ ఓన్లీ. డేటా టైప్ వేరియబుల్ స్పేస్ వేరియబుల్ నేమ్ అండ్ ఎండెడ్ విత్ ద స్టేట్మెంట్ విల్ బి ఎండెడ్ విత్ సెమీ కాలన్. కంపల్సరీగా మనం సెమీ కాలన్ అనేది అక్కడ ఇవ్వాలి. ఓకేనా? స్టేట్మెంట్ ఎండ్ అవుతుంది అంటే అక్కడ మనం సెమీ కోలన్ అనేది మనకి కంపైలర్ కి ఇండికేషన్ అనమాట. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ నమ్ అని రిప్రజెంట్ చేస్తాం. హియర్ ఇంట్ ఈస్ ద డేటా టైప్ అండ్ నమ్ ఈస్ ద వేరియబుల్ నేమ్. ఓకే, ఇంట్ ఈస్ ద డేటా టైప్ అండ్ నమ్ ఈస్ ద వేరియబుల్ నేమ్. ఇక్కడ ఏమవుతుంది మనకి ఆ నమ్ అనే వేరియబుల్ ఇట్ రీడ్స్ ద వాల్యూ ఇంటిజర్ టైప్ ఓన్లీ. సో ఇంటిజర్ టైప్ వాల్యూస్ మాత్రమే ఇది రీడ్ చేస్తుంది అండ్ ఇట్ ఆక్యుపైస్ 2 bytes ఆఫ్ ద మెమరీ. సో నెక్స్ట్, ఇనిషియలైజింగ్ వాల్యూస్ టు ఏ వేరియబుల్. Initializing values to a variable, it is nothing but assigning a value to a variable. ఓకే, అసైనింగ్ ఏ వాల్యూ అయినా అనొచ్చు, లేదంటే ఇనిషియలైజింగ్ ఏ వాల్యూ అయినా అనొచ్చు. సో ఇనిషియలైజింగ్ ఏ వాల్యూ to a variable means it is writing a value to the variable. Okay, writing a value to the variable. So it contains of 4 entities. First one is the data type declaration. ఇక్కడ మనం ఏదైతే సింటాక్స్ లో చూసామో సేమ్ అదే మనకి ఎక్సెసింగ్ అసైనింగ్ వాల్యూస్ లో వస్తుందండి. ఇక్కడ మన సింటాక్స్ ఏదైతే చూసామో సేమ్ అదే మనకి అసైనింగ్ లో వస్తుంది. చూస్తే ఇక్కడ ఏముంది, ఫస్ట్ సింటాక్స్ లో డేటా టైప్ ని మెన్షన్ చేయాలి కంపల్సరీగా. వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాము అంటే కంపల్సరీగా మనం డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ అసైనింగ్ వాల్యూస్ లో ఫస్ట్ ఎంటిటీ మనకి ఏముంది, డేటా టైప్. కంపల్సరీగా మనం డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ సెకండ్ వన్ ఈస్ వేరియబుల్ నేమ్ అండ్ ద థర్డ్ వన్ ఈస్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ ఏం చేస్తున్నాం, అసైనింగ్ ఏ వాల్యూ. సో ఒక వాల్యూ అనేది మనం వేరియబుల్ కి మనం వాల్యూని రీడ్ చేస్తుంది. ఓకే, రైటింగ్ ఏ వాల్యూ టు ద వేరియబుల్. సో ఇక్కడ మనం అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్స్ టు యూస్ చేస్తాం. సో ఈక్వల్స్ టు అనేది మనకు తెలుసు కదా, అసైనింగ్. సో ఏదైనా మనం ఇస్తున్నాము అంటే అక్కడ మనకి అసైన్మెంట్ ఆపరేటర్ కంపల్సరీగా యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది, లాస్ట్ ఎంటిటీ ఈస్ ద వాల్యూ దట్ విల్ బి కాపీడ్ టు ద వేరియబుల్. మనం ఏదైతే కాన్స్టెంట్ వాల్యూ లైక్ వాల్యూ ఏదైతే రిప్రజెంట్ చేస్తామో అక్కడ మెన్షన్ చేస్తామో ఆ వాల్యూ అనేది ఆ వేరియబుల్ లో కాపీ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఆ వేరియబుల్ ని రీడ్ చేస్తామో ఎంటైర్ ప్రోగ్రామ్ లో ఆ వేరియబుల్ ని ఎక్కడైతే మనం రీడ్ చేస్తామో ఆ వాల్యూ అనేది మనకి అక్కడ కాపీ అవుతుంది ఆ వేరియబుల్ లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కానీ, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ కానీ, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ కానీ, ఇలాంటివి ఏదన్నా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఇక్కడ మనం ఒకేసారి ఇచ్చేయచ్చు. ఎందుకని మనం అక్కడ ఏమవుతుంది, ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఏదైనా అవ్వచ్చు. ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే కంపల్సరీగా మనం 2 types ఆఫ్ వాల్యూస్ ని రీడ్ చేయాలి కదా. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కానీ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్, అక్కడ 2 అంటున్నాం కాబట్టి కంపల్సరీగా మనం 2 types ఆఫ్ వాల్యూస్ ని రీడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం డిక్లేర్ చేసేటప్పుడు ఎలా డిక్లేర్ చేస్తాము అంటే 3 వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాం. ఎలా, ఇంట్ num1 ఇవ్వచ్చు, కమ num2. ప్రతి వాల్యూ కూడా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అయితే మనం రీడ్ చేస్తున్నామో అక్కడ ప్రతి చోట ఇక్కడ ఏమవుతుందంటే కామతో మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ లో చూసినట్లయితే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా, ఇంట్ నమ్ అన్నాం. సో ఇక్కడ మనం 2 వాల్యూస్ ని రీడ్ చేయడానికి 2 వేరియబుల్స్ అండ్ రిజల్ట్ అనేది స్టోర్ చేయడానికి 3rd వేరియబుల్. సో ఇక్కడ మనం 3 వేరియబుల్స్ ని రీడ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, num1 అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. అలా కాకుండా నమ్ అని ఇచ్చేసామనుకోండి అక్కడ మనకి ఏ వాల్యూని రీడ్ చేస్తాం. సో అక్కడ ఏమవుతుంది, ప్రతిసారి కాన్స్టెంట్ వాల్యూలా కాదు. ఇది కాన్స్టెంట్ అనేది మనం రిప్రజెంట్ చేసాము అంటే అక్కడ కాన్స్టెంట్ ఎంటైర్ ప్రోగ్రామ్ లో కూడా డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ద వాల్యూ విల్ బి ఫిక్స్డ్. కాన్స్టెంట్ రిప్రజెంట్ చేసాము అంటే అలా కాకుండా ఇక్కడ మనం వేరియబుల్ లో వాల్యూ అసైన్ చేస్తున్నాము అంటే అది మనకి చేంజెస్ అవ్వచ్చు. అది ఎక్కడ అంటే ఫంక్షన్స్ లో కానీ ఇంకా ఫంక్షన్స్ యూస్ చేస్తాం.
ఫంక్షన్స్ లో కూడా మనము ఈ వేరియబుల్ ని మనం రీడ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఇన్ కేస్ మనం వాల్యూ అనేది అసైన్ చేస్తే కనుక అక్కడ మనం చేంజెస్ చేసుకోవచ్చు. అంటే ఆ వాల్యూ కాకుండా ఇంకేదైనా వాల్యూ రీడ్ చేయాలంటే అక్కడ మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏమవుతుంది, ఇంటి నెంబర్ ఒకటే వేరియబుల్ ఇచ్చేసి ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ నెంబర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి వీలవుతుందండి? అవ్వదు కదా. ఎందుకని, మనం టూ వాల్యూస్ ని రీడ్ చేయాలి అండ్ రిజల్ట్ అనేది ఇంకొక వేరియబుల్ స్టోర్ అవ్వాలి. కాబట్టి టోటల్ గా త్రీ వేరియబుల్స్ ని రీడ్ చేయాలి. ఇక్కడ నమ్ అనేది ఒకటే వేరియబుల్ ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ రైడ్ అయిపోతుంది. సో ఏ వాల్యూ తీసుకోవాలో దానికి తెలియదు, టోటల్ ఫైనల్ రిజల్ట్ కూడా మనకు రాదు. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తామంటే అక్కడ మనం త్రీ వేరియబుల్స్ ని రిప్రజెంట్ చేస్తాం. నమ్ వన్ అవ్వచ్చు, నమ్ టూ, నమ్ త్రీ. అది ఎలా అంటే కామాతో రిప్రజెంట్ చేస్తాం. ఇంట్ నమ్ వన్ కామా, నమ్ టూ కామా, నమ్ త్రీ అండ్ విత్ సెమికోలన్. ఓకే, కామాస్ తో మనం సెపరేషన్ చేస్తూ ఎనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అయినా కూడా మనం డిక్లేర్ చేయొచ్చు ఇక్కడ. అదే వాల్యూస్ అసైన్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ రీడ్ చేయకుండా మనం ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ కానీ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ నెంబర్స్ కానీ మనం డైరెక్ట్ పర్ఫామ్ చేసాం అనుకుందాం. సో అక్కడ నమ్ వన్ ఈక్వల్స్ టు సమ్ 5, నమ్ టూ ఈక్వల్స్ టు సమ్ 10 అని ఇచ్చాం. నమ్ త్రీలో ఏమవుతుంది, నమ్ త్రీ ఈక్వల్స్ టు నమ్ వన్ ప్లస్ నమ్ టూ. అక్కడ మనం ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చాం. ఓకే, సో ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఆపరేషన్ ఐ మీన్ ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అది ఎలా ఎడిషన్, నమ్ త్రీ ఈక్వల్స్ టు అంటే రిజల్ట్ అనేది మనకి ఎందులో స్టోర్ అవుతుంది, నమ్ త్రీ అనే దానిలో రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది. దేని యొక్క రిజల్ట్, నమ్ వన్ ప్లస్ నమ్ టూ, ఆ రెండింటి యొక్క ఎడిషన్ పర్ఫామ్ చేసినప్పుడు వాటి యొక్క సమ్ అనేది మనకి నమ్ త్రీలో స్టోర్ అవుతుంది. ఓకేనా, నమ్ త్రీలో స్టోర్ అవుతుంది. అక్కడ మనం రీడ్ చేసేటప్పుడు ఎలా రీడ్ చేయొచ్చు, డైరెక్ట్లీ ప్రింట్ ఎఫ్ ద ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ డి. ఓకే, అది కొటేషన్ ఐ మీన్ డబుల్ కొటేషన్స్ కామా యాంపర్సన్ నమ్. అక్కడ స్కాన్ ఆఫ్ ఫంక్షన్ లేకుండా డైరెక్ట్ గా మనం ఇక్కడ ఇచ్చేయచ్చు విత్ ఇన్ ద ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ లోనే. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం కాబట్టి అండ్ వాల్యూస్ ని కూడా రీడ్ చేసాం, డిక్లేర్ చేసేసాం, సారీ అసైన్ చేసేసాం వాల్యూస్ అనేవి కాబట్టి. సో అక్కడ ఏమవుతుంది, డైరెక్ట్ గా ఆ యొక్క ఎడిషన్ అనేది పర్ఫామ్ అయ్యి అండ్ ద రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా వాల్యూస్ ని రీడ్ కూడా చేయొచ్చు. ఇది మనకి ఎక్కడ చెప్తున్నాము అంటే ఓన్లీ అసైనింగ్ ఏ వాల్యూ, ఓన్లీ అసైనింగ్ సిచ్యువేషన్ లో మాత్రమే మనం ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ అనేవి రీడ్ చేస్తామని చెప్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద అసైనింగ్ వాల్యూస్ టు ఏ వేరియబుల్. మీకు ఎలా ఇస్తారు అంటే ఎక్స్ప్లెయిన్ ఆర్ వాట్ ఈస్ ద వేరియబుల్ క్వశ్చన్ మీకు ఎలా అవ్వచ్చు అంటే 8 మార్క్స్ కానీ 6 మార్క్స్ కానీ ఇచ్చినప్పుడు మీరు ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని ఆ క్వశ్చన్ ఎలా అడిగారో దాన్ని బేస్ చేసుకుని మీరు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. అండ్ క్వశ్చన్ ఏదైనా కావచ్చు, మీరు ప్రతి దానికి కూడా ఒక సింటాక్స్ అనేది కంపల్సరీగా రిప్రజెంట్ చేయాలి. ఓకే, కంపల్సరీగా మనం క్వశ్చన్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే దాని యొక్క డెఫినేషన్ రాస్తాము, దానికి ఏమైనా ప్రాపర్టీస్ కానీ ఇంకేదైనా రూల్స్ కానీ అలాంటివి ఉంటే కనుక ఆ రూల్స్ రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా మనం డెఫినేషన్ రాస్తున్నాము అంటే ఆథర్ ఏదైతే రిప్రజెంట్ చేస్తారో ఆ యొక్క డెఫినేషన్ మాత్రం కంపల్సరీగా రాయాలి. ఓకే, నార్మల్ గా మనం చెప్పుకోవచ్చు, ఇప్పుడు నేను చెప్పాను వేరియబుల్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్ విచ్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ సమ్ వాల్యూ అని చెప్పాను. సో అది మనకి ఈజీగా అర్థం అవడం కోసం అని చెప్పేసి ఇస్తున్నాం, కానీ అది దట్ ఈస్ నాట్ ఎ డెఫినేషన్. సో మనకి ఆథర్ ఏదైతే రిప్రజెంట్ చేస్తారో దాని యొక్క డెఫినేషన్ అది కంపల్సరీగా మెన్షన్ చేయండి. అండ్ దానికి ఏమైనా రూల్స్ కానీ ప్రాపర్టీస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అలాంటివి మెన్షన్ చేయండి. సో ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ సో నెక్స్ట్ వేరియబుల్ ని మనం ఎలా డిక్లేర్ చేస్తాం, దాని యొక్క సింటాక్స్, అసలు డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ అంటే ఏంటి, సో అలా మీకు తెలిసిన చిన్న చిన్న పాయింట్స్ లో రాసుకుంటూ ఉంటే మీకు యూ కెన్ గెట్ ఫుల్ మార్క్స్. ఓకే, అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్స్. ఇంకా మీకు లేదు ఇంకా 16 మార్క్స్ కానీ అలా కొంచెం ఎక్కువ మార్క్స్ కి 10 మార్క్స్ కానీ అలా ఇచ్చినప్పుడు ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని అక్కడ మనం కామెంట్ లైన్స్ అని చెప్పాను అది రిప్రజెంట్ చేస్తూ కూడా మీరు రాసినట్లయితే కంప్లీట్ ఫుల్ మార్క్స్ అనేవి మీకు పడతాయి. ఓకేనా, కమెంట్ లైన్స్ ప్రోగ్రామ్ లో కమెంట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తూ మీరు అక్కడ అంటే వేరియబుల్ డిక్లరేషన్, అసైనింగ్ వాల్యూస్ టు వేరియబుల్, సో ఇలాంటి కమెంట్ లైన్స్ లో పెట్టుకుంటూ ఆ ప్రోగ్రామ్ అనేది మీరు రాస్తూ దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏ వేరియబుల్స్ ని మనం రీడ్ చేసాము, దానిలో అది వేరియబుల్ అంటే ఏంటి, అక్కడ డేటా టైప్ ని ఎందుకు మెన్షన్ చేసాం, సో ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇదే ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ తీసుకున్నాం ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 అన్న.
int a equals to 4 అంటే here int is the data type, a is the variable name, and equals to is the assignment operator, and 4 is the value. This value will be copied to the variable name. Okay, and it occupies 2 bytes of memory in the memory location. సో సేమ్ ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ లో మనం ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తూ ఐ మీన్ ఏంటి ఆ ఇంట్ అనేది ఏంటి, మనకి ఏ అనేది ఏంటి, ఈక్వల్స్ టు అనేది ఏంటి, అది ఇక్కడ రిప్రజెంట్ చేసాం. సో ఇలా కూడా మీరు నోట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు నోట్స్ కనుక మెయింటైన్ చేసినట్లయితే కనుక ఈ పాయింట్స్ కూడా మీరు నోట్